హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో మార్చి 17, 18, 19 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3 రోజుల పాటు నమోదు కానున్నాయి. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంది. గత వారం రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గి ప్రస్తుతానికి మనకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వాతావరణం గమనించినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఉత్తర తెలంగాణ నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇది వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.